ఇద్దరు చిన్న బిడ్డలు, చాలా అందంగా ఉన్నారు ఇద్దరు బిడ్డలు. వయసు ఎంత? 7-8 సంవత్సరాలు. అన్న వయసునేమో 8, చెల్లె వయసేమో 7. చాలా ముద్దుగా ఉన్నారండి వాళ్ళిద్దరు. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ ఉన్నారు. అమ్మా ఏమని ఉంటే ఇవ్వండి అమ్మా అని అడుక్కుంటున్నారు. నాకు టైం ఉన్నది కదా, రెండు బిడ్డ ఇటు రండి అని అడిగిన. వచ్చింది. చెప్పండి అంకుల్, చెప్పండి సార్ అంటే, ఏంది బిడ్డ మీరు అడుక్కుంటున్నారంటే, సార్ మేము అడుక్కొని అన్నం తీసుకొని వెళ్తేనే మా తల్లికి భోజనం, మేము అడుక్కోకపోతే మా తల్లికి భోజనం ఉండదు సార్ అనేసి అన్నారు. మరి నానా నా దగ్గర పులిహార ఉన్న తింటరా బిడ్డ అంటే, ఏంటి సార్ ఏంటి అన్నారు. నేను అనుకున్నా వాళ్ళు వెనకకు పోయి ఆ పులిహార తింటారేమో అనుకుంటే, ఆ పులిహార టిఫిన్ లో ఉన్నదంతా ఒక పాలిథిన్ బ్యాగ్ లో వేసేసుకున్నారు. మీకు తినమని ఇస్తే మీరు బ్యాగ్ లో వేసుకున్నారంటే, లేదు సార్ ప్లీజ్ ఈ బ్యాగ్ లో వేసుకొని మా అమ్మకు తీసుకొని వెళ్తామంటే, మీరు అబద్ధాలు ఆడుతున్నారు అంటే, లేదు సార్ మా అమ్మకు తీసుకొని వెళ్తాం. చిన్న బిడ్డలు. ఎక్కడున్నది నానా మీ ఇల్లు ఎక్కడంటే, అక్కడ కనబడుతున్నాయి కదా సార్ పట్టాలు అవుతున్న చిన్న గుడిస, అక్కడనే సార్ మా ఇల్లు అంటే, మీ ఇంటికి రావాలనా అని అడిగిన. రండి సార్ అన్నారు. చిన్న బిడ్డలు ముద్దుగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. మమ్మీ ఒడిలో పండుకునే ఏజ్, మమ్మీ మంచి మంచి భోజనం చేస్తే, పలహారాలు చేస్తే తినే ఏజ్, డాడీతో పాటు మంచిగా స్కూటర్ మీద వెళ్ళిపోయే చిన్న వయసు పాప. ప్రొద్దున మమ్మీ టిఫిన్ కడితే బ్యాగ్ వేసుకొని స్కూల్ కి వెళ్ళిపోయే మంచి వయసు. కానీ చిన్న బిడ్డలు అడుక్కుంటున్నారు. మీ ఇంటికి రావాలా బిడ్డ అంటే, రండి సార్ అన్నారు. ఇంకా టైం ఉన్నది కదా అని వెళ్ళగానే దూరం నన్ను నిల్చోబెట్టి, సార్ కొంచెంసేపు ఇక్కడ ఉండండి సార్, మేము ఒకసారి మా ఇంట్లోకి వెళ్ళేసి వస్తామన్నారు. ఎందుకు బిడ్డ అంటే, మా అమ్మ నగ్నంగా పండుకొని ఉంటుంది, బట్టలు వేసుకోదు. మీరు రాగానే ఒకవేళ నగ్నంగా పండుకొని ఉంటే బాగుండదు కదా సార్, కొంచెం దుప్పటి కప్పి వస్తాను అన్నది. చిన్న బిడ్డలు సరే అని కొద్దిసేపు అయిన తర్వాత రండి సార్ అని పిలవగానే లోపలికి వెళ్ళగానే ఆ తల్లి బెడ్షీట్ కప్పుకొని పిచ్చిదానిలాగా చూస్తా ఉన్నది. ఏంటిదమ్మా నీ బాధ ఏంటిది, నీ వ్యాధి ఏంటిదంటే, ఎయిడ్స్ వ్యాధి సార్. శరీరం అంతా కుళ్ళిపోయింది సార్, శరీరం అంతా పొక్కిపోయింది. ఎప్పుడు చనిపోతానో తెలియదు, పిచ్చిదాని లెక్క ఇంటికి ఇరవోసు. ఎట్లొచ్చిందమ్మా అంటే, ఆ తల్లి అన్నది, వాడు వెళ్ళేటోడు వెళ్ళక ఆ రోగాన్ని నాకు అంటించి చచ్చిపోయిండు. ఎవడు వాడు చెప్పండి? భర్త. వాడు వెళ్ళేటోడు వెళ్ళక ఆ రోగాన్ని నాకు అంటించి చచ్చిపోయినాడు. ఈరోజు ఆ రోగం నాకు వచ్చేసింది అని ఏడుస్తుంటే, చూడండి తండ్రి చేసిన పొరపాటు బిడ్డలకి శాపంగా మారిపోయింది. లోతు చేసిన పొరపాటు అదే. దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు, హల్లెలూయా. అబ్రహాము మంచి అవకాశం ఇచ్చినాడు లోతుకి, కానీ వెళ్ళి సొదొమలో సెటిల్ అయిపోయినాడు. తాను నాశనం అవటమే కాదు గాని బిడ్డల కోసం ఒక శవపేటికను తయారు చేసినాడు. ఈరోజు తాగుతున్నావా నాన్న? మానయ్య బిడ్డ ఈరోజు ప్లీజ్. ఏదైనా అక్రమ సంబంధానికి రహస్యంగా భార్యకు తెలవకుండా అలవాటైనవా? టీవీ ప్రోగ్రాం చూస్తున్నావా? ప్లీజ్ బిడ్డ మానే నాన్న. నీ బిడ్డలు అమాయకులు నాన్న. నీ బిడ్డలు ఏమి అన్యం పుణ్యం ఎరగని బిడ్డలని అనాథలుగా చెయ్యకు నాన్న. నువ్వు కొద్ది కాలం సంతోషం కోసం నీ బిడ్డల భవిష్యత్తును మార్చేస్తావా? నీ బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నావు. నువ్వు తాగుతున్నావే, తాగి తాగి ఎంత సంపాదించినావు? తాగి తాగి ఏ రోజైనా నీ భార్యకి సంతోషంగా ఉందా? ఏ రోజైనా నీ బిడ్డలకు సంతోషమా? నువ్వు రాత్రులు ఏ కండిషన్ లో వస్తారో నీ భార్యకు తెలియదు. నీ బిడ్డలు గడగడగడగడ వణుకుతూ ఉంటారు. ఏ రోజు నీ బిడ్డలకి స్వీట్ బాక్స్ తెచ్చింది లేదు, నీ భార్యకు ఒక చీర కొనుక్కొని వచ్చింది లేదు.
తాగి తాగి జీవితాలను పాడు చేసుకుంటున్నావే, ఇది నీకేమైనా న్యాయమేనా? టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడు, ఇది నీకేమైనా న్యాయమేనా? ఇన్ని సంవత్సరాలు గడిపినావు, ఇదిగో ఈ డిసెంబర్లో ఎందుకు ఈ వర్తమానమో తెలుసా? ఈ రోజు కానీ నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు అడుగు పెట్టే 2016 ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించబోతున్నా. గట్టిగా 2015 డిసెంబర్ దాకా ఒక పీడకలలాగా మర్చిపో, రూబాల షందరాల రియాల. కానీ ఈ 2015 డిసెంబర్లో నీ చరిత్రను మార్చడానికి ప్రభు ఇక్కడికి నేను నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మార్చాలంటే సంవత్సరాలు పట్టదు, ఒక్క క్షణంలో నేను మార్చగలిగే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టండి.